కోరికైతే నిత్య జీవం కావాలనుంది, కోరికైతే తండ్రి ఉన్న లోకంలో తను కూడా ఉండాలని ఉంది. ఇక్కడ కూర్చున్న మనకు కూడా పరలోకం వెళ్ళాలని చాలా ఆశ ఉంది. అయితే పరలోకం వెళ్ళాలంటే అది ఒట్టినే వెళ్ళిపోయే లోకం మాత్రం కాదండి. ఈ లోకంలో మనకి ఏదైతే ప్రేమో అది దేనినైనా విడిచిపెట్టుకుంటేనే తప్ప పరలోకం అనేది మన జీవితాలకు రాదండి. పరలోకం ఒట్టినే కాదండి. పాతాళం మనం ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలుసా? అసలు పాతాళం అటండి అపరిమితముగా నోరు తెరిచేసిందటండి, అందరినీ మింగేయాలనుకుంటుందట. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఎందుచేతనే ఈ ధనవంతుడికి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో, ఈ ధనవంతుడికి ఏ ఆశ అయితే ఉందో, ఈ భూప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి అదే కోరిక. అంటే నిత్య జీవానికి వెళ్ళేవాడు ఈ లోకానికి సంబంధించినది ఏదైనా వదులుకోవలసిన అవసరత ఉంది.